స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. ఇక అందరికీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం, శుభ ఫలితాలు కలుగజేస్తుంది. మన సమస్యలకు చక్కని పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య వాస్తు జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకటలక్ష్మి నారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు చెప్పండి, మన శరీరంలో భగవంతుడు ఎక్కడ ఉంటారు? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతరజ్ఞోపశాంతియే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఎక్కడ ఉన్నదంటే ద్వారకాధరుడు మహాపుణ్యక్షేత్రం ఉన్నది. ఆ ద్వారకాధరుడు మహాపుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ రెండు నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం వైకుంఠధామం. స్వామి ఏంటంటే దక్షిణమోహంగండ స్వామి. దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న మహాపుణ్యక్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఉన్నది కనుక ప్రజలందరూ కూడా పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో మన స్వామివారి మొక్కులను కూడా తీర్చుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, వ్యాపారరీత్యా కానీ, పిల్లలు ఎదుగుదల లేని వాళ్ళకి కూడా ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలిగజేస్తుంది మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలం. అందరికీ ప్రజలకి సత్ఫలితాలు, మంచి ఫలితాలు కలిగించాలని స్వామివారిని కోరుకుంటూ, ప్రజలు ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా లైవ్లో కాల్ కలిసి ఒక సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ కాల్స్ అన్నీ మాకు వీడియో ఉంటాయి. మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఏ ఊరిని చేశారు, ఎక్కడి నుంచి చేశారని పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు, మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలని, వాస్తు సమస్యలని పరిష్కారం చేయడానికి ముందుంటాం మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు. అందరూ ప్రజలందరూ కూడా మంచి ఫలితాలు పొందాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మనకి శరీరంలో మన భగవంతుడు ఎక్కడుంటాడు? శివ అభివాజిత స్వప్ర అజ్ఞానం దేవతా సస్యాంతదేవాహ. మన శరీరంలో మన శివుడు ఎక్కడ ఉంటాడంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటాడు. రెండు కనుబొమ్మల మధ్యలో మన భగవంతుడు, మన శివుడు అక్కడ ఉంటాడు. అందుకే మనం బొట్టు ఎందుకు పెడుతున్నాం? మన భగవంతుడు, మన శరీరంలో ఉన్న భగవంతుడికి, మన శివుడికి మనం బొట్టు పెడుతున్నాం. శివుడిని ఎందుకు అనుకోవాలి? శివుడే ఎందుకు అక్కడ ఉంటాడు? ఇంకే దేవుడు ఉండకూడదా? శివుడు జ్యోతి స్వరూపం, అగ్ని స్వరూపం, రుద్ర స్వరూపం. శివుడు ఇక్కడ వెలుగుతున్నంత వరకు కూడా మన శరీరం శివం. అందుకే ఈ శరీరంలో వేడి ఉన్నంత వరకు కూడా ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. ఎప్పుడైతే ఒళ్ళు చల్లబడిపోయిందో ఇంక ఎండింగ్. అందుకే వేడి ఉంటుంది. ఆ శివుడు అక్కడ ఉంటాడు కనుక వేడి ఉంటుంది ఇంట్లో, శరీరంలో. మన రెండు కనుబొమ్మల మధ్యలో ఆ శివుడు అక్కడ జ్యోతిగా వెలుగుతున్నంత వరకు కూడా ఈ శరీరం శివం. మనకు శరీరంలో ఎన్ని కన్నాలు ఉంటాయి? నవరంధ్రాలు అంటే 9 కన్నాలు ఉంటాయి. అసలు పుట్టేటప్పుడే మనకి మెయిన్ కన్నాలు ఎన్ని ఉంటాయంటే 11 కన్నాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు ఫస్ట్ సారి ఆయుష్ పోసిన వెంటనే ఇక్కడ రంధ్రం ఉంటుంది శిరస్సు మీద, అదే బ్రహ్మరంధ్రం అంటారు. ఆయుష్ పూర్తి చేసిన వెంటనే ఆ రంధ్రం క్లోజ్ చేస్తాడు బ్రహ్మదేవుడు. ఫస్ట్ రంధ్రం క్లోజ్ అయిపోతుంది. రెండో రంధ్రం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ అన్నమ్మ బొట్టుకు వస్తాడు. అది రెండో రంధ్రం, అది క్లోజ్ అయిపోతుంది. 11 రంధ్రాల్లో 2 రంధ్రాలు క్లోజ్ అయిపోతాయి. మనకి ఇంకా మిగిలింది నవరంధ్రాలు అంటే 9 కన్నాలు శరీరంలో. 2 కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ కూడా మొత్తం 9 కన్నాలు.
ఈ నవరంధ్రాల్లోంచి ఏదో రంధ్రంలోంచి ఏదో కణంలోంచి శివుడు ఏదో టైంలో ఏ క్షణం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏదో క్షణంలో శివుడు మన బయటికి వెళ్ళిపోతాడు. శివుడు ఇక్కడ వెలుగుతున్నంత వరకు కూడా మన భగవంతుడు మన శరీరంలో ఉన్నంత వరకు కూడా ఈ శరీరం శివం. శివుడు ఏదో కణంలోంచి ఏదో రంధ్రం నుంచి ఏదో టైంలో బయటికి వెళ్ళినప్పుడు శవం. శివుడు ఉన్నంత వరకు శివం, శివుడు వెళ్ళిపోతే శవం. మనకి నీ ఆత్మసాక్షిగా చెప్పంటారు, అంటే నీ శరీరంలో ఉన్న భగవంతుడి సాక్షిగా చెప్పంటారు. అంటే తల పట్టుకొని చెప్పకూడదు కనుక దానికి ఎదురుకుండా ఉన్నది హార్ట్ని పట్టుకొని మనం చెప్పి నా ఆత్మసాక్షిగా అని తెలియపరుచుకుంటున్నాం. అందుకే మన శరీరంలో మన భగవంతుడు ఉంటాడు కనుక ఆ శివుడిని మనం ఎప్పుడు కూడా ఆరాధన చేసుకుంటున్నంత వరకు కూడా మనకి ఎటువంటి ఆపద కానీ దుష్టశక్తులు కానీ దుష్టగాలు కానీ దురాలోచనలు కానీ రాకుండా ఉంటాయని పరమార్థంగా ఎప్పుడు కూడా ఆ విధంగా పరమేశ్వరుడు శివుడు ఆజ్ఞలేందే చేయమని కూడా కుట్టదని పరమార్థంగా తెలియపరుచుకుంటున్నది వేదం. రుద్రస్వరూపం, ఆ రుద్రం అక్కడ అగ్ని స్వరూపం, ఆ అగ్ని వెలుగుతున్నంత వరకు కూడా మానవుడు ఎప్పుడు కూడా నిండుగా ఉంటాడు. చూస్తున్నారు కదండి, మరి గురుగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే గురువుగారు, మరి ఇక్కడ చూసినట్లయితే అన్ని జన్మల కన్నా కూడా ఉత్తమమైనది ఏ జన్మ? బ్రహ్మదేవుడు మనకి ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్ని సృష్టిస్తున్నాడు. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఆఖరి జీవి 83వ జీవి గోవు. గోవు తోక పట్టుకొని మానవుడు జన్మిస్తాడు. గోబ్రాహ్మణాయ శోంభవతు అని. అందుకే గోదానాలు చాలామంది చేస్తారు. అంటే బతికున్నప్పుడు చేసుకుంటారు చాలామంది. ఎందుకంటే పిల్లలు తర్వాత చేస్తారో చేయరో అని కానీ బతుకున్నప్పుడు గోదానాలు చేసుకుంటారు. అంచేత ఏంటంటే అన్ని జన్మల కన్నా ఆఖరి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఉత్తమైన జన్మ. ఈ మానవ జన్మలోనే మంచి చెడ్డ తెలుస్తుంది. మాట్లాడగలడు. ఇంకే జంతువు మాట్లాడలేదు, ఇంకే జీవి కూడా మాట్లాడలేదు. మాట్లాడే శక్తి ఏ జీవికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. అందుకే మానవ అభాత్యానాయుధ, నీకు మానవత్వం ఉందేంట్రా అంటారు. పశువులో ప్రవర్తిస్తున్నావు అంటారు. అంటే పశువులాగా ప్రవర్తిస్తున్నావు అంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు అని పరమార్థంగా తెలియపరుచుకుంటుంది. అంచేత ఏంటంటే అన్ని జన్మల కన్నా ఉత్తమైన జన్మ ఈ మానవ జన్మ కనుక ఈ మానవ జన్మని మనం అసార్థకం చేసుకుంటున్నాం, చండాలం చేసుకుంటున్నాం. భగవంతుడు ఇచ్చిన టైంని వేస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు పోతే రేపు రాదు. ఈరోజు ఆయుష్ తగ్గిపోయినట్టే, ఒకరోజు ఆయుష్ తగ్గిపోయినట్టే. అందుకేంటంటే భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని, భగవంతుడు ఇచ్చిన జన్మని సార్థింపబడాలి, సార్థింప చేసుకోవాలి. పలానా వాడితో మాట్లాడితే బాగుండే, ఆయనతో మాట్లాడితే బాగుండేమో అన్నట్టు అనిపించాలి. వాడితో జీవితంలో మాట్లాడకూడదురా అన్నట్టు అనిపించకూడదు. అన్ని జన్మల కన్నా ఉత్తమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మని సార్థింప చేసుకోవాలి. ఎందుకంటే పలానా వాడు పోయాడు అంటే 10 మందికి అన్నం పెట్టాడా, 10 మందికి సాయం చేశారా, 10 మంది 4 ఇళ్ళు నిలబెట్టాడరా వాడు అన్నట్టు ఉండాలి. మనిషి ఉండడు, డబ్బు ఉండదు, పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆ పేరు ఆ చిరంజీవిగా ఉండాలని ఆ మానవుడికే ఇచ్చాడు భగవంతుడు. అంచేత ఏంటంటే మానవుడు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి, నిండుగా పలకరించాలి, నిండుతత్వం ఉండాలి, తీయగా మాట్లాడాలి. ముకుట్లో బూర్లు ఉండకూడదు, నోట్లో వండియాలి బూర్లు. అంటే తీయగా ఉండాలి మాట స్పష్టత, చక్కగా కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుతూ ఆనందంగా 10 మందిని నవ్విస్తూ 10 మంది ఇల్లు నిలబెట్టినప్పుడు ఆ మానవ జీవితం సార్థకపడుతుంది. ఎందుకంటే ఎవడో దుర్మార్గంగా ప్రవర్తించాడని చెప్పేసి మనం దుర్మార్గంగా ప్రవర్తించక్కర్లేదు. దుర్మార్గులు ఉంటారు, ఎందుకు ఉండరు? రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, వెధవ ఉంటాడు, మంచివాడు ఉంటాడు. వీడు మంచివాడని తెలియడానికి చెడ్డవాడు కూడా ఉండాలి పక్కనే, అంతే కదా. వాడికన్నా వీడు మంచివాడరా అని ఎప్పుడు అంటారు? పక్కన ఇంకో చెడ్డ ఉంటే కదా. అంచేత ఏంటంటే అందరూ చెడ్డవాళ్ళని అనుకోకూడదు, అందరూ మంచి వాళ్ళని అనుకోకూడదు. అంచేత ఏంటంటే అందరిలో మనం ఉండాలి, అందరిలో బాగుండాలి, మంచి వాళ్ళలో మనం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ జన్మని సార్థింప చేసుకోవాలి. ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చిన ఆయుష్ 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల ఆయుష్లోని అర్ధభాగం అంటే 50 సంవత్సరాలు నిద్రలో పోతుంది. రాత్రి టైం మనకు వేస్ట్ కదా, పడుకునే టైం వేస్ట్ కదా.
ఆ అర్ధ భాగం సగభాగం 50 సంవత్సరాలు నిద్రలో పోతున్నది. అవును. ఇంకా మిగిలింది ఎంత? పగలు మాత్రమే 50 సంవత్సరాలు పగలే ఉంది మనకి. ఈ 50 సంవత్సరాల పగల్లో మనకి చిన్న వయసులో బాలింతరంలో 5 సంవత్సరాలు వేసిపోతుంది. అది ఎందుకు పనిచేయదు అది 5 సంవత్సరాలు కూడా. అలాగే మనం పొద్దున్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకోవడానికి అది ఒక 5 సంవత్సరాలు తీశాడు. అంటే రోజుకు ఒక గంట చెప్పుని తీసేయాలి కదా. మనం మొహం కొడుకోవడానికి, స్నానం చేయడానికి, మనం ఫ్రెష్ అవ్వడానికి పొద్దున్న రోజుకు ఒక గంట చెప్పుని అదొక 5 సంవత్సరాలు తీసాడు. మనం చదివినా చదవకపోయినా స్కూల్కి వెళ్ళి రావడానికి ఇటు ఒక అరగంట అటు ఒక అరగంట అదొక గంట, రోజుకు ఒక గంట చెప్పుని అదొక 5 సంవత్సరాలు తీసాడు. అలాగే మనం పెళ్ళిళ్ళకి, చావులకి, వేద కబుర్లకి, పనికిరానిటికి అన్నిటికీ కూడా ఇవన్నీ తీసిగా ఆఖరికి మానవుడికి మిగిలిందంట 6 సంవత్సరాలైనట. ఓకే. ఈ 6 సంవత్సరాలు కూడా 6 తరాల వాళ్ళకి సంపాదించాలని ఒక యాతనట. ఇంకా భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని మనం ఎక్కడ మంచి పనికి ఉపయోగించుకుంటున్నాం? టైం లేదండి, దేనికి టైం లేదు. పనికిరానిటికి మాత్రం టైం ఉంటున్నది, పనికొచ్చేటికి మాత్రం టైం ఉండట్లేదు మానవుడికి. అంచేత అలా ఉండకూడదు మానవుడు కూడా. ఎప్పుడు కూడా పొద్దున్నే లేచిన వెంటనే కాలకృత్యాలు నెరవేర్చుకొని ఈ భగవంతుడు అన్ని జన్మల కన్నా మానవ జన్మని ఇచ్చాడు కనుక ఈ జన్మని సార్థింపబడాలని భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. పొద్దున్నే లేచి నీళ్ళు పోసుకొని చక్కగా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఓ దీపారాధన లేకపోతే ఒక అగ్రతుప్పుల్లో వెలిగించి, నాయన ఈరోజు నేను లేచాను ఏంటి, నా వల్ల అవతలవాడికి ఏ ఇబ్బంది కలగకుండా, అవతలవాడి వల్ల నాకు ఏ ఇబ్బంది కలగకుండా నేను బయటికి వెళ్తున్నాను, అన్ని శుభాలు జరిగినట్టు చేయించాలి. స్వామికి నమస్కారం చేసుకొని, భగవంతుడికి నమస్కారం చేసుకొని, అలాగే ఈ జన్మకి కారకులైన అమ్మా నాన్నకి నమస్కారం చేసుకొని, అమ్మ వెళ్ళొస్తానమ్మా, నాన్నగారు వెళ్ళొస్తానంటే ఆ ఆనందం వేరు, ఆ ఇది వేరు. ఈరోజు మనం ఎలాగున్నామంటే ఈర్ష అసూయలతో మనం బతుకుతున్నాం, కుళ్ళో కుతంత్రాలతో బతుకుతున్నాం. ఎందుకు బతుకుతున్నామో తెలియట్లేదు మానవుడు. ఈరోజు మనం కాశీ వెళ్ళకల్లా ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఎదురుగుండా ఉన్న అమ్మానాన్నని పార్వతీ పరమేశ్వరులు మర్చిపోతున్నాం, ఎక్కడికో కాశీ పరిగెడుతున్నాం. ఈ అమ్మానాన్నని అనాథాశ్రమం పడేస్తున్నాం, వృద్ధాశ్రమం పడేస్తున్నాం. మా పిల్లలు బాగుండాలి అని చెప్పేసి దిక్కుమాలి పిల్లలు ఎందుకమ్మా? ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులు, నాన్న ఒక్కసారి బయటకు తీసుకెళ్ళరా, బాత్రూమ్కి తీసుకెళ్ళరా అంటే ఉన్నానా అని కూర్చో, తర్వాత వస్తాను ఉండు అని గసిరేస్తున్నాం, తల్లిదండ్రులు గసిరేస్తున్నాం. అదే పిల్లడు బాత్రూమ్ కానీ దొడ్లోకి వెళ్తే అర్రే మా బాబు దొడ్లోకి వెళ్ళాడండి, వచ్చిపోసాడండి అని చెప్పేసి గబగబా తల్లి తుడుస్తున్నది, తల్లి తీస్తున్నది. అదే తల్లికి మనం చేయలేకపోతున్నాం. అంచేత ఎప్పుడు కూడా మనం ఈ దేవుణ్ణి మనం పూజ చేయక్కలేదు. అమ్మా నాన్న ఎదురుగుండా ఉన్న అమ్మా నాన్న మనం పూజ చేసుకుంటే, అమ్మా నాన్న మాట వింటే మనకంతా శుభం జరుగుతుంది, ఈ జన్మ సార్థింపబడుతుంది. ఎప్పుడు కూడా మాతృదేవోభవ అన్నాం. ఫస్ట్ గురువు ఎవరు అంటే తల్లి. మన తండ్రి ఎవడో చెప్పేదాకా కూడా మన తండ్రి ఎవడో కూడా మనకు తెలియదు. అంచేత ఏంటంటే మాతృదేవోభవ అన్నాం, పితృదేవోభవ అన్నాం. తర్వాత మనకు విద్య నేర్పిన గురువు ఆచార్య దేవోభవ అన్నాం. అంచేత ఏంటంటే ఇలాంటి జన్మని మనం చందాలను చేసుకుంటున్నాం. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని పూర్తిగా అసార్థకం చేసుకుంటున్నాం. ఆరోగ్యం దెబ్బతీసుకుంటున్నాం. అనవసరమైన చెడు మాటలు వింటున్నాం, చెడ్డ మాట్లాడుతున్నాం. ఏంటి ఆ చెడ్డ మాట్లాడడం వల్ల ఏంటి కూడా ఆ అవతల వాడు చెడు కూడా మనకి వస్తుంది మనకి. ఆ వాడి దోషాలు కూడా మనకు అంటుకుంటాయి. అంచేత ఎవరి గురించి మనం చెడ్డగా చెప్పడం కానీ, చెడు మాట్లాడడం కానీ, చెడు చెప్పడం కానీ మనం చెప్పకూడదు. చేతనైన వాటికి మనం మంచిగా మీ మానవ జన్మని చేసుకోవాలి కోరు. ఓకే, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా గురువు గారితో లైవ్లో కనుక మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, మీ సమస్యలకు నివృత్తి చేసుకోవచ్చు. మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ 9440065845. గురువుగారు, అలాగే నీళ్లు పోసుకోవడం అంటే ఏంటి, స్నానం అంటే ఏంటి? నీళ్లు పోసుకోవడము, స్నానం రెండు ఉన్నాయి. నీళ్ళు పోసుకోవడం అనేది నుదుటి నుంచి ఇక్కడి దాకా పోసుకుంటారు. స్నానం అనేది తలమించి. ఈ రెండు రకాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆడపిల్ల రోజు తలకి స్నానం చేయక్కల్లా. ఆడపిల్లకి ఏంటంటే, ఆడపిల్ల అంటే అర్థం ఏమిటి? ఆడపిల్ల కాదు, ఆడ అంటే సంస్కృతంలో పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళి పిల్లనే ఆడపిల్ల. అక్కడ పిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళి పిల్లనే ఆడపిల్ల అంటారు. మగపిల్లడు మా అంటే మనవాడని, మన దగ్గర ఉండేవాడని. అంచేత ఏంటంటే ఈ ఆడపిల్ల ఎప్పుడు కూడా తలకి నీళ్ళు పోసుకోవాలి అంటే
ఒక మైలు వచ్చినప్పుడు, ఒక అంటు వచ్చినప్పుడు, ఒక శుక్రవారం కానీ ఈ 3 తిథుల్లోనే 3 టైంలోనే ఆడపిల్ల తలకి నీళ్ళు పోసుకోవాలి. నిత్యం తలకి స్నానం చేయగలదు ఆడపిల్లకి. ఆ వేదమూర్తి, స్త్రీమూర్తి అంటే వేదం. ఆ ఆడపిల్ల ఎలాగుండాలి అలాగ ఉండట్లేదు ఈరోజు. ఎందుకు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, మనభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆడపిల్ల ఎలాగుండాలో అలాగుంటే ఎవడు మన జోలికి రాడు. అమ్మా ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదురా అన్నట్టు ఉండాలి. ఆ స్త్రీమూర్తి అలాగ ఉండాలి. అంచేత ఏంటంటే ఆడపిల్ల ఎప్పుడు కూడా ఆ టైంలో తలకు నీళ్ళు పోసుకోవాలి. మగవాడు అనేది నిత్యం తలకు స్నానం చేయాలి. మన రోగాలు రుష్టులు ఎందుకు వస్తున్నాయంటే తలకి మగాడు నీళ్ళు పోసుకోవట్లా. మైండ్ తడవాలి, ఫ్రెష్ అవ్వాలి, జుట్టు తడవాలి. ఆ మైండ్ క్లారిటీ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. వాడి పనులు బయటికి వెళ్ళినప్పుడు జయప్రదంగా శుభప్రదంగా జరుగుతాయి. తలకి నీళ్ళు పడవండి. తల నీళ్ళు చాలామంది ఏంటంటే తలకి నీళ్ళు పడట్లా. ఒక 4 రోజులు అలవాటైపోతుంది. ఏది అలవాటు పుట్టుక నుంచి ఏది అలవాటు లేదు కదా. పుట్టి నుంచి నడిచేస్తావా, పుట్టి నుంచి పరిగెట్టేస్తావా? ఆ నడవాలంటే ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని తప్పుడు అడుగులు పడాలి, బోర్లు పడాలి, మెల్లిమెల్లిగా నడవాలి అని ఎంతో. ఇప్పుడు చిన్నపిల్లడు తప్పుడు అడుగులు వేస్తుంటే కాలర్ ఉన్నారండి, కావ్య కొత్తగూడెం నుంచి. హలో అండి. హలో, గురువు గారితో మాట్లాడాలండి. మాట్లాడండి కావ్య గారు. హలో, నమస్తే గురువు గారు. నమో వెంకటేశ్వర. కవి గారు నమో. చెప్పండి అమ్మా తల్లి. కొత్తది ఒకసారి జాతకం చెప్పాలి. తప్పకుండా తల్లి, తప్పకుండా చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ మా హస్బెండ్ పేరు అజయ్ అండి. చెప్పవు తల్లి. డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8 జనవరి. అమ్మ చక్కగా తెలుగులో చెప్పండి, మనం ఇప్పుడే అనుకుంటున్నాము. అమ్మా అని పిలవాలి. చక్కగా సంవత్సరం చెప్పండి. ముందు ఏ సంవత్సరం పుట్టారు? 1995. 95 అమ్మా. అది ఇప్పుడు ఎంత అందంగా ఉంది చూడండి. 95 మంత్ నెల జనవరి 8వ తారీఖు. జనవరి 8వ తారీఖు రాత్రి 1:30కి జనవరి 8వ తారీఖు అమ్మా. అవునండి, ఆదివారం. టైం రాత్రి ఎన్ని గంటలకమ్మా? 1:30. అంటే తెల్లవారితో 9 అమ్మా, తెల్లవారు 8? వాళ్ళు 8వ తారీఖు అని చెప్తారు. అంటే అవునమ్మా కరెక్టే. ఏంటంటే 12 దాటితే డేట్ మారుతుంది కదా, అందుకు అడుగుతున్నా. అంటే 7వ తారీఖు తెల్లవారితో 9 అని చెప్తుంటారు. అలా కాదు. ఇప్పుడు 8వ తారీఖు రాత్రి, 7వ తారీఖు రాత్రి, 8వ తారీఖు రాత్రి అని. 7వ తారీఖు రాత్రి 1:30కి అట్లా అయితే 8వ తారీఖు వేసుకోవచ్చా? ఓకే. అప్పుడు 8వ తారీఖు వేసుకోవచ్చమ్మా. అంటే తెల్లవారితే ఆదివారం, తెల్లవారితే శనివారం అని? తెల్లవారితేనే. తెల్లవారితే ఆదివారం. తెల్లవారితే ఆదివారం 8వ తారీఖు, అంటే 7వ తారీఖు రాత్రి, తెల్లవారితే 8వ తారీఖు అమ్మా. ఓకే. పుష్యమాసంలో శుద్ధ సప్తమి నాడు పుట్టారు. ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదం అయిందమ్మా. ఓకే. మీనరాశి, తులాలగ్నం పుట్టారు. శని మహాదశలు పుట్టారు. ఏంటమ్మా సమస్య ఏంటారు తల్లి? అంటే మా పెళ్లి మొన్న ఫిబ్రవరిలో అయింది, కానీ సరిగ్గా ఉండట్లేదండి. చికాకు చేసుకుంటున్నాడు, దూరం ఉంటున్నాడు. అదే ప్రాబ్లం అవుతుంది. ఏది మాట్లాడినా అలగడము, కలిసి ఉండకపోవడం అట్లా చేస్తున్నాడు. ఎన్నాళ్ళైందమ్మా మ్యారేజ్ అయిందమ్మా? మొన్న ఫిబ్రవరిలో అయింది. మొన్న ఫిబ్రవరి అయిందా? అంటే ఇది ఉత్తరాభద్ర నక్షత్రం. నీ నక్షత్రం ఏంటమ్మా? నాది కృత్తిక. కృత్తిక ఉత్తరాభద్రకి నప్పలేదు కదమ్మా. నప్పించి ఎవరు వివాహం చేశారు? జాతకాలు నప్పలేదు కదమ్మా. నీది ఏ నక్షత్రం అమ్మా? కృత్తిక. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా. అది కరెక్ట్గానే అవునా కాదా చెప్పగలవు? ఎవరు? మా హస్బెండ్ అండి. మీది మాది కృత్తిక నక్షత్రం. నాది నాకు తెలుసు కదా. అవును, నీకు తెలుసు అమ్మా. కాదని లేదు. అది నాకు అవునా కాదా నాకు తెలియాలి కదా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వస్తుంది. అది కృత్తిక నక్షత్రం అవునా కాదు తెలియపరుస్తుంది. ఓకే అండి. నాది 25వ తారీఖు. సంవత్సరమా? 1994. 94 అమ్మా. 94 ఏ నెలమ్మా? సెప్టెంబర్ 9వ నెల. తారీఖమ్మా? తారీఖు 25. నువ్వు ఆదివారం పుట్టావమ్మా? అవునండి. టైం ఎన్ని గంటలకి? 12:30 మధ్యాహ్నమా?
12:30 మధ్యాహ్నం. ఓకే, ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. 4వ పాదం కృత్తిక నక్షత్రం. ఓకే, భాద్రపద మాసంలో బహుళ షష్ఠి నాడు పుట్టావమ్మా. వృషభ రాశి అయింది, ధనులగ్నం పుట్టావు, రవి మహాదశలో పుట్టావమ్మా. అందులోనే నీకు నాగసర్పదోషం ఉందమ్మా. నాగసర్పదోషం ఉంది, అందుకు వివాహం కూడా మీ ఇద్దరికి నప్పలేదు, కృత్తికాయకి ఉత్తరాభద్రకి నప్పలేదు అమ్మా. మరి ఏంటి పరిస్థితి మరి? మరి నప్పకుండా చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయమ్మా పిల్లలు. అందుకే పెద్దవాళ్ళు సంబంధం బాగుంది, డబ్బు ఉన్నవాడు, అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు అని చేసేస్తున్నారు. చేస్తే ఇప్పుడు ఈ పిల్లలు ఇలా బాధపడుతున్నారు అని చేస్తే ఏంటంటే ఆయన ఏం చేస్తారమ్మా మీ వారు? హలో హలో ఓకే, కాల్ లైవ్ అయింది, కట్ చేయమ్మా, కాల్ చేయమ్మా తర్వాత. ఓకే రైట్, శుభం. ఓకే అండి, మరి చూస్తున్నారు కదా, మీరు కూడా మీ సమస్యలకి నివృత్తి చేసుకోవాలనుకుంటే మరి గురువు గారు లైవ్లో ఉన్నారు. మీరు నేరుగా మాట్లాడవచ్చు లైవ్లో. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక గురువు గారు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ దేవతామూర్తిని ఆరాధించాలి? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అంటే పుట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు, అంటే జలుబు, తలనొప్పి, జ్వరం అనేది అది ప్రతి మనిషికి కామన్, అంటే ఓవర్ రాకూడదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ దేవతామూర్తిని పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆరాధించుకోవాలంటే గణపతిని ఆరాధించుకోవాలి. గణపతి ఏంటంటే పిల్లల దగ్గర, చిన్నపిల్లల దగ్గర ఆయన బాలగణపతి, పెద్దవాళ్ళ దగ్గర ఆయన మహాగణపతి. మొత్తం గణపతులు ఎంతమంది ఉంటారు? 32 మంది గణపతులు ఉంటారు. మన నోట్లో పళ్ళు ఎన్ని ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి, అవునా? 32 పళ్ళు ఉంటాయి. ఏకదంత అన్నారు గణపతిని, సూర గణపతి అన్నారు, విద్యా గణపతి అన్నారు, లక్ష్మీ గణపతి అన్నారు. మొత్తం 32 మంది గణపతులు ఉన్నారు. విజయ గణపతి. ఇవన్నీ కూడా గణపతికి ఎక్కువ పిల్లలు ఆరాధించుకోవాలి. గణపతి ఆరాధన అనేది చాలా విశేషమైనది పిల్లలు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు, స్వాతి గారు నాగర్ కర్నూలు నుంచి. హలో అండి స్వాతి గారు. హలో స్వాతి గారు. ఓకే, మరి మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి లైవ్లో నేరుగా అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యకి నివృత్తి చేసుకోవచ్చు. చెప్పండి గురువు. గణపతిని పిల్లలు ఎప్పుడు కూడా ఆరాధించుకోవాలి. ఎప్పుడు కూడా ఆరోగ్యం ఎప్పుడు ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యం వచ్చిన తర్వాత మనం హాస్పిటల్ పరిగెట్టడం కాదు, ఆరోగ్యం ఇబ్బంది కలగకుండానే పిల్లలతోటి చిన్నప్పటి నుంచి కూడా గణపతి ఆరాధనని, గణపతి మంత్రాన్ని చదివించాలి. అలాగే వీలైన మట్టుగా గణపతికి గరికి గడ్డితో పిల్లలకి అర్చన చేయించినట్టయితే, గరికి గడ్డి ఏంటంటే అందుకే వినాయక చవితి నాడు కానీ ఎప్పుడైనా సరే గణపతికి ఏంటంటే మెయిన్ పూజ చేయవలసిన పుష్పాలతో పూజ చేయక్కర్లేదు, వినాయకుడి పువ్వులతో మాలలు వేయక్కల్లా గరిక మాల వేస్తే అంత అందం. గరిక గడ్డితో అర్చన చేయించినట్టయితే. ఓకే, మరో కాలర్ ఉన్నారు, కుమార్ బెంగళూరు నుంచి. శోభారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి మేడం. ఓకే, గురువు గారు ఉన్నారు లైవ్లో మాట్లాడండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి గురువు గారికి. హలో నమస్కారం గురువు గారు. శోభారాణి గారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశ్వర. తల్లి చెప్పరా తల్లి, ఏంట్రా సమస్యమా? సార్ మేము స్వామి ఎప్పుడు సైట్ తీసుకోవాలనే అవ్వట్లేదు, రావాల్సిన డబ్బులు రావట్లేదు, వాళ్ళ గుణాలు వేసినాము, ఇల్లు కడతామా లేదా అది. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందిరా తల్లి? ఉంది స్వామి. ఏ సంవత్సరం? మార్చి 1, 1980 స్వామి. 80 అమ్మా? మార్చి 1. కదా 80 సంవత్సరమా? 1980. అవును స్వామి. 80 మార్చి అమ్మా? అవును స్వామి. ఆగస్టా? This call is now being recorded. ఏం స్వామి? మార్చి అమ్మా? సెప్టెంబర్ అమ్మా? మార్చి 1. మార్చి 1 తారీఖు. శనివారం పుట్టావమ్మా? అవును స్వామి. టైం ఎన్ని గంటలకు పుట్టావమ్మా? midnight 1 గంట 2 గంటల మధ్య. అంటే తెల్లవారు 1వ తారీఖా, తెల్లవారు 2వ తారీఖా? తెల్లారితో 1వ తారీఖు. ఓకే, 1 గంట 1, 2 మధ్యలో అని చెప్పి. ఓకే, పర్లేదు.
తెల్లవారితే శనివారం అమ్మా, ఓకేనా? ఆ, శుక్రవారం రాత్రి, తెల్లవారితే శనివారం. పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు పుట్టావమ్మా. ఆ, అవును సార్. మఖా నక్షత్రం 2వ పాదం అయింది, సింహరాశి అయింది. ఆ, అనుకున్న ఫలితాలు బాగానే ఉన్నాయమ్మా. కాకపోతే ఏంటంటే శని కొంచెం నీచంలో ఉన్నాడమ్మా. ఉమ్, శని, రాహు, కేతు ఈ 3 గ్రహాలు నీచంలో ఉన్నాయి ఎక్కువగాను. ఆ, దీనివల్ల ఏంటంటే ఆరోగ్యానికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం కనబడుతుంది ఎక్కువగాను. అవును సార్. ఆరోగ్యం కూడా ఇబ్బంది కనబడుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుంది. ఆ 3 గ్రహాలకి మనం మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున జపాలు చేపిద్దామమ్మా. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, మీ పనులు కూడా ముందుకు వెళ్తాయి. అలాగేనా? ఉమ్, ఇంటికి అలాగే ఒక యంత్రం కూడా పెడదాము అమ్మా. మీ పనులను కూడా శుభప్రదంగా అన్ని యోగాలు కనిపిస్తున్నాయి అమ్మా. లైవ్ అయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయమని నా నెంబర్ ఫీడ్ అవుతున్నాయి పక్కనే. హలో ఆ, సరే. శోభారాణి గారు, ఆ, అవును సార్. నా నెంబర్లో పక్కన ఫీడ్ అవుతున్నాయి కదా, ఆ, లైవ్ అయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి, మీకు ఎలా చేయాలో తెలియపరుస్తాను. ఆ విధంగా చేద్దామా, మీకు అన్ని శుభాలు జరుగుతాయమ్మా. ఓకేనా? ఆ, రైట్, శుభం. ఓకే, చూస్తున్నారు కదండి. మీరు కూడా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకోవడానికి మరి గురువు గారు ఉన్నారు లైవ్లో. వారికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. చెప్పండి గురువుగారు. ఇప్పుడు అలాగా పిల్లలతో చక్కగా కూడా ఖాళీ టైంలో ఒక ఆదివారం కానీ ఒక బుధవారం కానీ పిల్లలు తీసుకువెళ్ళి చక్కగా వినాయకుడికి గరికెడ్డతో శుభ్రంగా ఎక్కువ గరికెడ్డ తీసుకొని చక్కగా కడిగేసి చక్కగా గరికమాల చేయించి గరికెడ్డతో అర్చన చేపించి ఉండ్రాలు నైవేద్యం పెట్టినట్టయితే, గరికెడ్డది ఏంటంటే చర్మానికి మచ్చలు రావు. గరికెడ్డతో అర్చన చేపించినట్టయితే, అందుకే గణపతికి 21 పత్రులు ఉన్నారు. పువ్వులతో పూజ చేయక్కల, పువ్వులు అక్కల్లా గణపతికి రోడ్డు మీద గడ్డితో పూజ చేయొచ్చు. గరికి గడ్డి ఫస్ట్ చర్మానికి ఎటువంటి వ్యాధులు రావు, చర్మానికి మచ్చలు కానీ కట్టరావు. అంటే ఇప్పుడు అందుకే మనం ఫస్ట్ గణపతిని మనం చిన్న గణపతిని పూజ చేసుకుంటాం. ఫస్ట్ ఏ గణపతి అది? పసుపుతో తయారు చేసిన గణపతిని హైత్రవా గణపతి అంటారు. అందుకే ఆడవాళ్ళు పసుపు రాసుకుంటారు. ఇప్పుడు పసుపు మానేశారు కనుక చర్మానికి మచ్చలు లేనిపోయిన చికాకులన్నీ వస్తున్నాయి. అందుకే గణపతికి ఆ పసుపుతో తయారు చేసిన గణపతిని మనం గరికగడ్డతో అర్చన చేయించుకున్నట్టయితే చర్మానికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఉసిరిపత్రితో గణపతికి అర్చన చేసినట్టయితే కళ్ళు క్లారిటీగా కనపడతాయి, చూపు క్లారిటీగా ఉంటుంది. అలాగే మారేడు పత్రితో పూజ చేసినట్టయితే చూపోట్లు రావు, చెవులోంచి నారి కారటం చాలా చిన్నప్పుడు చాలామందికి అలాగే ఉండేది, చూపోట్లు రాకుండా ఉంటాయి పిల్లలకి, ఎవరికైనా సరే. అంచేత ఏంటంటే ఆ విధంగా గణపతిని ఎప్పుడు కూడా పిల్లలు ఎదుగుదల రావాలన్నా, మరుపు రాకుండా ఉండాలన్నా, పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలన్నా గణపతి ఆరాధన అనేది చాలా విశేషమైనది. ఓకే అండి, మరి ఇవాళ మన కార్యక్రమాన్ని ముగించుకుందాము. ఎంతో చక్కగా మరి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. మరి ఇవాల్టి కార్యక్రమం మరో జ్యోతిషాలయం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.